రాత్రి భోజనం చేశాక విశ్రాంతిగా కూర్చుని టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తున్నాడు శ్రీకాంత్. అంతలో తుఫానులా బెడ్రూంలోకి ప్రవేశించింది అతని భార్య శైలజ. విసురుగా గది తలుపు మూసిన విధానమే చెబుతోంది ఆమె మూడ్ ఏమాత్రం బాగాలేదని, మళ్లీ ఏదో గొడవ పెట్టుకుని వచ్చిందని. చాలా నెలలుగా శ్రీకాంత్కి ఇది మామూలైపోయింది. అందుకనే శైలజని ఏమైంది అని అడగలేదు. అడిగితే మరింత రెచ్చిపోతుందని తెలుసు. ఎలానో తనే చెబుతుంది కదా అని తన మానాన తాను టీవీ చూడడంలో నిమగ్నమైపోయాడు. పొద్దుట లేవగానే ఆఫీసుకు ఉరుకులు పరుగులు, రాత్రి ఇంటికి రాగానే టీవీకో సెల్ఫోన్కో అతుక్కుపోవడం. అంతేగాని ఇక్కడ కట్టుకున్నదొకతి ఉందని, దాని కష్టసుఖాలు తెలుసుకుందామని ఏమాత్రం ఉండది మనిషికి అని స్వగతంలా అనుకుంటున్నా శ్రీకాంత్కి వినబడేటట్టుగానే గట్టిగా అంది శైలజ. ఇక తను మౌనంగా ఉంటే స్థాయిని మరింత పెంచుతుందని ఏమైంది బంగారం అని అడిగాడు శ్రీకాంత్. ఈ ముద్దు పలుకులకి మాత్రం ఏమీ తక్కువలేదు మూతి ముడుచుకుంటూ అంది శైలజ శ్రీకాంత్ పక్కకొచ్చి కూర్చుంటూ. ఏమైందో చెప్పందే నాకెలా తెలుస్తుంది చెప్పు బంగారం అని బంగారం పదాన్ని మరింత ఒత్తి పలుకుతూ అన్నాడు శ్రీకాంత్. ఏమైంటుందో మీకు తెలీదా ఏంటి? రోజు ఉండే భాగవతమేగా, మరి అలాంటప్పుడు బాధపడమెందుకు? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే సరిపోతుందిగా. నేను మనిషినేగా, నాకు మాత్రం ఆత్మాభిమానాలు ఉండవా అంది. ఒక కుటుంబంలో వాళ్ళం, మనలో మనకు ఆత్మాభిమానాల ప్రసక్తి ఎందుకు శైలు నచ్చచెబుతూ అన్నాడు శ్రీకాంత్. మీకేం, మీరెన్ని మాటలైనా చెబుతారు, పడేదాన్ని నాకే తెలుస్తుంది అంది కంఠం గద్గదం చేసుకుంటూ శైలజ. సరే అసలేమైందో చెప్పు లాలనగా అడిగాడు శ్రీకాంత్. ఏముంది, ఇవాళ షాపింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా బయట చాట్ బండార్లో మీరు, నేను, పిల్లలు టిఫిన్ చేసి వచ్చాంగా. ఎవరం ఇంట్లో అన్నం సరిగ్గా తినకపోవడంతో వండినవన్నీ మిగిలిపోయాయి. దాని గురించి మీ అమ్మగారు ఒకటే సనుగుడు. నేనేదో మహాపరాధం చేసినట్టు అవమానంతో ఒళ్ళు రగిలిపోయింది. ముక్కుపుటాలు పెద్దవి చేస్తూ ఉద్రేకంగా అంది శైలజ. అమ్మ అలా నొచ్చుకోవడంలో కూడా న్యాయం ఉందిగా శైలు. కష్టపడి వండిన వంట ఎవరూ తినకపోయేసరికి మనసు కష్టపడి ఉండొచ్చుగా సర్ది చెప్పబోయాడు శ్రీకాంత్. అదిగో నాకు తెలుసు, మీరెప్పుడు మీ అమ్మగారినే వెనకేసుకొస్తారని. ఏనాడు నా మాటకు విలువిచ్చారని ఉబికి వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ అంది శైలజ. చూడు శైలు, నాకు అమ్మెంతో నువ్వు అంతే. ఎవరి మనసు కష్టపడినా భరించలేను. నేను కోరేదల్లా ఒకటే, మీరిద్దరూ గోరంతల్ని కొండంతలు చేసుకుని బాధపడవద్దని, ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవద్దని అనునయంగా అన్నాడు శ్రీకాంత్. తిరిగి తనే అన్నాడు, నీకు పెళ్లికి ముందరే చెప్పాను మా అమ్మా నాన్నగారు మనతోనే ఉంటారని, అందరం ఎప్పుడూ కలిసే ఉంటామని. అటువంటప్పుడు అందరం ఒకరితో ఒకరు సర్దుకుపోతూ హాయిగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలే గాని ఉన్నదానికి లేనిదానికి తప్పులెన్నుతూ మన మనసు పాడు చేసుకోవడమేగాక అవతలి వారిని కూడా బాధపెట్టడం తగదు అన్నాడు. అదే ఆ చెప్పేదేదో మీ అమ్మగారికి కూడా చెప్పొచ్చుగా ఉద్రేకంతో అంది శైలజ. శైలు, నీ ముందు అమ్మనేదైనా అంటే చిన్నబుచ్చుకుంటుంది. పెద్దావిడ, ఏమని చెప్పని చెప్పు. నువ్వే సర్దుకుపోతే పోలే, రెండు చేతులు కలిసినప్పుడే కదా చప్పుడయ్యేది. ఎవరో ఒకరు సర్దుకుపోతే ఈ గొడవలు ఉండవు కదా. మీకు చెప్పడం కన్నా ఆ గోడకి చెప్పడం మేలని తెలిసి కూడా మీ దగ్గర నా బాధ వెళ్లబోసుకోవడం నాది బుద్ధి తక్కువ కోపంగా అని విసవిస నడుచుకుంటూ పక్క మీదకు చేరి ముసుగు తన్ని పడుకుంది శైలజ. తను కూడా టీవీ ఆపేసి పక్క మీదకు చేరాడు శ్రీకాంత్. పడుకున్నాడన్న మాటేగాని ఎంతసేపటికి కంటి మీదకు కొనుక్కు రాలేదు. ఈ సమస్యకి అసలు పరిష్కారం దొరుకుతుందా అనిపించింది. ఇది ఒకరోజు సమస్య అయితే చూసి చూడనట్లు అలాగే వదిలేయచ్చు. కాని ప్రతిరోజు ఈ తలనొప్పి భరించడం చాలా కష్టమైపోతోంది. రోజూ ఏదో ఒక కొత్త విషయం తీసుకురావడం, గొడవ పడడం. ఒకరోజు అత్తగారు అదరువులు చాలా తక్కువగా చేసిందని, దాంతో తను ఆ పూట కడుపు మార్చుకోవాల్సొచ్చిందని, మరో రోజు తనతో మాట్లాడకుండా పిల్లలతోనే మాట్లాడిందని, ఇంకో రోజు అత్తగారు తననెప్పుడూ మెచ్చుకోలేదని, వంట బాగా చేసినప్పుడు ఇంట్లో అందరూ మెచ్చుకున్నా కూడా అత్తగారు మాత్రం ఒక్క మెప్పు మాట కూడా అనలేదని, అత్తగారి నోటి నుండి నేను, నాది అనే మాట తప్ప మనం, మనది అనే మాటలే రావని, పనిపిల్లకి తనో పని చెబితే ఆవిడ మరోటి చెబుతుందని, ఇలా ఈ ఘర్షణలకు అంతే లేకుండా పోతోంది. పోనీ అమ్మకు నచ్చజెబుదామా అంటే ఆవిడ భార్యను వెనకేసుకొస్తున్నాడని అపార్థం చేసుకుని మరింత ద్వేషం పెంచుకుని ఇంకా రెచ్చిపోతుందేమోనని సంకోచం. రోజంతా ఆఫీసులో అడ్డ చాకిరీ చేసొచ్చి ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుందామంటే ఈ గొడవలతో మనసుకి శాంతే కరువైపోయింది. చూడ్డానికి చాలా చిన్న విషయాలుగా కనిపిస్తున్నా ఈ చిన్న మనస్పర్ధలే క్రమేణా పెద్ద విష వృక్షాలై జీవితాన్ని ఆగమాగం చేస్తాయేమోనని భయంగా ఉంది. ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏమో ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు శ్రీకాంత్.
మామయ్య గారు, ఇవాళ పిల్లల స్కూల్లో టీచర్ పేరెంట్స్ మీటింగ్ ఉంది. స్కూల్కెళ్లి మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాను. పేపర్ చదువుకుంటూ కూర్చున్న ప్రసాదరావుతో చెప్పి వెళ్లిపోయింది కోడలు శైలజ. చూశారా ఎంత తలబిరుసో! నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయిందో. ప్రసాదరావు పక్కనే సోఫాలో కూర్చుని ఉన్న ప్రభావతి గింజుకుంది. ఇద్దరూ మళ్ళీ ఏదో మాట అనుకొనుంటారు. అందుకే నాకు మాత్రమే చెప్పి వెళ్ళిపోయింటుంది. ఆవిడ మాటల్ని తేలిగ్గా తీసేస్తూ అన్నాడు ప్రసాదరావు. అవునులేండి, మీరెప్పుడు నా మాటకి అవునన్నారు గనుక ఎప్పుడూ కోడల్ని వెనకేసుకురావడమేగా. ఇందులో ఒకరిని సమర్థించడానికేముంది ప్రభా? అనవసరంగా అపార్థాలు చేసుకోవద్దు అంటున్నాను. అసలు మీరిచ్చే మద్దతు వల్లేగా ఆవిడ గారు నన్ను ఖాతరు చేయడమే మానేసింది. ఏనాడైనా అత్తగారన్న గౌరవం ఇచ్చిందా? నోటికెంతొస్తే అంత అనేయడమే. ఏం చెప్పినా పూచికి పొలలా తీసిపారేయడం. మొన్నటికి మొన్న నడుం వంచడం కష్టంగా ఉందని బియ్యం డబ్బా గట్టు మీద పెడితే దాన్ని తీసేసి తిరిగి గట్టు కింద పెట్టేసింది. పైనుంటే బాగుండదంటూ. నేనేదైనా అంటే మళ్ళీ అనవసరంగా పోట్లాడుతున్నానని నన్నే అంటారు. మీరిచ్చే చనువు వల్లే కదా ఇంట్లో అందరికీ బాగా అలసైపోయాను. ముఖం కందగడ్డలా చేసుకుని అంది ప్రభావతి. ప్రసాదరావు సమాధానం చెప్పేలోగా తిరిగి తనే మొదలెట్టింది. నిన్నటికి నిన్న ఏం చేసింది? మొత్తం అందరూ కలిసి బయట తినేసొచ్చారు చెప్పా పెట్టకుండా. దాంతో నేను కష్టపడి వండినదంతా చెత్తబుట్టలో పడేయాల్సొచ్చింది. మిగిలిన వంటకాలు తీసుకునే వాళ్ళు కూడా కరువయ్యారు ఈ రోజుల్లో. చెత్తబుట్టలో పడేస్తుంటే ప్రాణం ఉసూరుమంది. బయట తినొస్తామని ముందుగా నాకొక మాట చెబితే ఆవిడ నోరు ఏమైనా అరిగిపోతుందా? చిన్నవాళ్లు కదా, షాపింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా బయటేదో తినుంటారు. ముందస్తుగా అనుకుని ఉండరు నీకు చెప్పడానికి. దానికింత రాద్ధాంతం చేయాలా చెప్పు? ఈ వయసులో కాకపోతే మనంత అయ్యాక ఈ హోటళ్లు అవి ఎంజాయ్ చేయగలరా? ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో ఉండాలి. పెద్దవాళ్ళం, మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? భార్యకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు ప్రసాదరావు. తిరిగి తనే చెప్పసాగాడు. ఒకే కుటుంబంలో నలుగురు కలిసి ఉన్నప్పుడు రకరకాల స్వభావాలు, విభిన్న దృక్పథాలు, భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి స్వభావానికి అనుగుణంగా మరొకరు సర్దుకుపోతూ ఉంటే ఆ ఇల్లు స్వర్గధామంలాగా విలసిల్లుతుంది. అలాకాక ప్రతిదానికి ఒకరినొకరు తప్పు పట్టుకుంటూ ద్వేషించుకుంటూ ఉంటే ఇల్లు నరకమవుతుంది. అందరం చదువుకున్న వాళ్ళం, ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళం. కావలసిందల్లా అవతలి వారిని అర్థం చేసుకునే తత్వం, కొద్దిపాటి ఓర్పు, సర్దుబాటుతనం, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే నేర్పు. ఇప్పుడు మనకేం తక్కువైందో చెప్పు? కావలసిన వారితో కలిసి ఉంటున్నాం. ఆర్థిక స్వేచ్ఛ ఉంది, మంచి ఆరోగ్యం ఉంది. హాయిగా ఆడుతూ పాడుతూ కాలం గడపడానికి మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఇంకేం కావాలి చెప్పు? అబ్బో, అసలు పిల్లలను మన దగ్గరకు రాణిస్తేగా వాళ్లతో ఆడుకోవడానికి. చిన్న పిల్లలని ముచ్చట పడుతూ ఏది పెట్టినా తప్పే, ఏది మాట్లాడినా తప్పే. వాళ్ళు మనకు దగ్గరగా వస్తేనే విరుచుకుపడుతుంది. ఇంకా మనం చేయగలిగిందేముంది? మీ ముఖం నేను, నా ముఖం మీరు చూస్తూ ఉండడం తప్ప ఆ కాడికి అసలు అందరూ కలిసి ఉండడం ఎందుకు? అంతెత్తున లేచింది ప్రభావతి. అది కాదు ప్రభా, పిల్లలను దగ్గరకు రానియనంత మాత్రాన వాళ్ళ ఆటపాటలు ముద్దుమురిపాలు చూసి మనం ఆనందించటం లేదు. కోడలు భయాలు కోడలికి ఉండొచ్చు. వాళ్ళని మనం గారాబం చేసి ఎక్కడ పాడు చేస్తామోనని ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళ ముచ్చట్లను ఏ వీడియోలోనో చూసి ఆనందించడం, ప్రత్యక్షంగా దగ్గరుండి అనుభవించడం ఒకటేనంటావా? మనుషులు వేరవడానికి 2 నిమిషాలు చాలు. దానికి ముందు ఆ ఎడబాటు వలన మనమేం పోగొట్టుకున్నామో కొద్దిగా ఆలోచిస్తే అటువంటి తలపులనే దరికి రానియము అన్నాడు ప్రసాదరావు. సర్లేండి, ఈ భాగవతం ప్రతిరోజు ఉండేదేగా. బ్రేక్ఫాస్ట్ చేద్దురుగాని లేవండి. అక్కడికి ఆ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టేసింది ప్రభావతి. నాన్నగారు, ప్రతిరోజు ఇంటికి రాగానే తలనొప్పి తెచ్చే ఈ సొద భరించలేకపోతున్నాను. హాల్లో ఒంటరిగా కూర్చుని టీవీలో న్యూస్ చూస్తున్న ప్రసాదరావు పక్కనే కూర్చుంటూ అన్నాడు శ్రీకాంత్. అతని భార్య శైలజ పిల్లల్ని దింపడానికి స్కూల్కి వెళ్ళింది. తల్లి లోపలెక్కడో పూజ చేసుకుంటోంది. మళ్ళీ ఏమైందిరా? కొడుకుని అడిగాడు ప్రసాదరావు. ఏమని చెప్పను? రాత్రంతా నిద్రపోనీయకుండా మీ కోడలు ఒకటే పోరు. అమ్మ ఎలా చేసింది అలా చేసింది అంటూ. వాళ్ళిద్దరికీ పడకపోతే మధ్యలో నేనేం చేయగలను చెప్పండి? తండ్రితో తన బాధంతా వెళ్లపోసుకున్నాడు శ్రీకాంత్. ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వంలో క్లాస్ 1 ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన భార్య ప్రభావతి LICలో పనిచేసి కొద్ది కాలం క్రితమే రిటైర్ అయ్యింది. వాళ్ళకి 2 పిల్లలు, శ్రీకాంత్, రమ. కూతురు రమ భర్త ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటోంది, 2 పిల్లలతో సహా. ప్రసాదరావు ఉద్యోగ విరమణకు ముందే ఒక మంచి ప్రదేశంలో ఇండిపెండెంట్ ఇల్లు కట్టించాడు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే కొడుకు శ్రీకాంత్తో కలిసి ఉంటున్నాడు. శ్రీకాంత్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతనికి 2 పిల్లలు. భార్య శైలజ చదువుకున్నదైనా పిల్లలు ఇంకా చిన్నవాళ్లు కావడం వల్ల ప్రస్తుతం ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంది. ఆర్థిక పరంగా గాని ఆరోగ్యపరంగా గాని ప్రసాదరావుకి ఏ విధమైన సమస్యలు లేవు. జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా కాలం గడపొచ్చు. అల్లుడు కోడలు కూడా మంచి కుటుంబాల నుంచి వచ్చారు. వియ్యంకులు వియ్యపురాళ్ళు అందరూ చాలా కలివిడిగా ఉంటారు. అల్లుడు కూతురు ఆస్ట్రేలియాలో చక్కగా స్థిరపడ్డారు. కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు.
కోడలు కూడా బుద్ధిమంతురాలే. అంతా సవ్యంగా జరిగిపోతోంది అనుకుంటున్న సమయాన ప్రభావతి ఉద్యోగ విరమణ చేశాక ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య మెల్లమెల్లగా కలతలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకి అపార్థాలు చేసుకోవడం, మాటామాటా అనుకోవడం మొదలయ్యింది. మొదట ఇటువంటి విషయాలన్నీ ప్రతి ఇంట్లోనూ జరిగేవే అని తీసిపారేసినా రోజురోజుకి అవి ముదురుపోతుండటం చూసి ప్రసాదరావు, శ్రీకాంత్ కలగజేసుకుని తమ భార్యలకి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఈ కలతలకి మూల కారణమేమిటో సమగ్రంగా పరిశీలించిన ప్రసాదరావుకి బోధపడిందేమిటి అంటే, అత్తాకోడళ్ళిద్దరూ వాళ్లకే తెలియకుండా పరోక్షంగా వంటింటి సామ్రాజ్యాధిపత్యం కోసం పోరాటం సాగిస్తున్నారని, ఒకరు దానిపై ఆధిపత్యం సంపాదించాలని ప్రయత్నిస్తుంటే మరొకరు ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం సాగించిన ఆ సామ్రాజ్యం చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారని. ప్రభావతి ఉద్యోగం చేసినంతకాలం సమయాభావం వల్ల అత్తాకోడళ్ల మధ్య కీచులాటలకి ఆస్కారం కలగలేదు. అయితే ఇప్పుడు ఇద్దరికీ కావలసినంత ఖాళీ సమయం లభించడంతో నువ్వా నేనా అనే సమరం మొదలయింది. అంతకు మించి ఆ అత్తాకోడళ్ల మధ్య మరే విభేదాలు కనబడలేదు ప్రసాదరావుకి. అందుకే ఒకసారి శ్రీకాంత్కి సూచించాడు కూడా, ఈ సమస్యకి పరిష్కారం వేరుకాపురాలు పెట్టడమే అని. అయితే శ్రీకాంత్ అందుకు ససేమిరా అన్నాడు. తిరిగి ఈరోజు శ్రీకాంత్ ఆ గొడవల ప్రస్తావన మళ్లీ తేవడంతో, శ్రీకాంత్, ఈ సమస్యకి త్వరలోనే నేనో పరిష్కారం ఆలోచిస్తాగాని అంతవరకు నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకుంటూ మదనపడకు అన్నాడు తండ్రి ప్రసాదరావు. కాలచక్రంలో 2 నెలలు ఇట్టే దొర్లిపోయాయి. ఒకరోజు రాత్రి భోజనాల సమయంలో, రేపు ఆదివారం నా ఫ్రెండ్ రామనాథం కొత్తగా కొనుక్కున్న ఫ్లాట్ గృహప్రవేశం ఉంది, మనందరినీ తప్పకుండా రమ్మని మరీ చెప్పాడు, అందరం వెళ్దాం అన్నాడు ప్రసాదరావు. అనుకున్నట్టే ఆదివారం పొద్దుటే ప్రసాదరావు కుటుంబమంతా రామనాథం కొత్తింటి గృహప్రవేశానికి వెళ్లారు. రామనాథం ఫ్లాట్ ఒక పెద్ద అధునాతన గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. 4 హై రైజ్ బిల్డింగ్ బ్లాకులు, ఒక్కో బ్లాక్ లో 15 అంతస్తులు, ఒక్కో అంతస్తులో 4 3 బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్లు, విశాలమైన రోడ్లుకిరువైపులా పెద్ద చెట్లు, లోపలే ఒక పెద్ద మాల్, గెస్ట్ హౌస్, క్యాంటీన్, జిమ్, మెడిటేషన్ రూమ్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి పార్కులు, టాయిలెట్లు, పెద్దవాళ్లు ఆడుకోవడానికి టెన్నిస్ కోర్ట్లు, బ్యాడ్మింటన్ కోర్ట్లు ఉన్నాయి. ఫంక్షన్లు జరుపుకోవడానికి ఒక పెద్ద ఏసీ కమ్యూనిటీ హాల్ ఉంది. ఎక్కడ చూసినా పచ్చిక బయళ్లతో, చెట్లతో ఆ ప్రదేశమంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది. రామనాథం ఇంటి గృహప్రవేశం అయిపోయి భోజనాలు ముగించాక ప్రసాదరావు, ఈ పక్క బ్లాక్లోనే నా మరో స్నేహితుడి ఫ్లాట్లున్నాయి, చూద్దురుగాని రండి అని పక్క బ్లాక్కి తీసుకెళ్లాడు. దాంట్లో 5వ ఫ్లోర్లో పక్కనే ఉన్న 2 ఫ్లాట్లు చూపించి, ఎలా ఉన్నాయి అని అడిగాడు. ఎంతో అధునాతన రీతిలో విశాలంగా కట్టిన ఆ ఫ్లాట్స్ పుష్కలమైన గాలి వెలుతురులతో చూడగానే అందరి మనసుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫ్లాట్లు 2 చక్కటి వుడ్ వర్క్తో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రభావతి, శైలజలైతే ఎంతో ముచ్చటపడిపోయారు. ఇటువంటి ఫ్లాట్లలో ఉంటే ఎంత బాగుంటుందో, ఇక్కడ ఉండేవాళ్లు ఎంత అదృష్టవంతులో అంటూ వాళ్ల మాటలు విని, ఆ అదృష్టవంతులం మనమే ఎందుకు కాకూడదు అని ప్రశ్నించాడు ప్రసాదరావు. అంటే ప్రభావతి, శ్రీకాంత్, శైలజ ముగ్గురు ఒకేసారి అడిగారు. అంటే ఏమీ లేదు, ఈ 2 ఫ్లాట్లు మనకే కొన్నా, ఒకటి అమ్మ పేరు మీద, ఒకటి నీ పేరు మీద. మంచి రోజు చూసి గృహప్రవేశం చేసుకుని మనమిక్కడికి మారుదాం. ఈ ఫ్లాట్లు ఎప్పుడు కొన్నారు ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకాంత్. పోయినసారి నా ఫ్రెండ్తో వచ్చినప్పుడు చూశాను. ఈ ఫ్లాట్లు బాగా నచ్చాయి. మనం ఉండేటందుకు ఎంతో అనువుగా ఉంటాయనిపించి ఊళ్ళోని మన పొలం అమ్మేసి ఇవి కొన్నాను. ఒక ఫ్లాట్లో నువ్వు, శైలజ పిల్లలు ఉందురుగాని, పక్క ఫ్లాట్లో అమ్మా నేను ఉంటాం. మనం ప్రస్తుతం ఉన్న ఇంటిని అద్దెకిచ్చేద్దాం. ప్రసాదరావు మాటలకి ప్రభావతి, శైలజ తమ హర్షం వ్యక్తం చేశారు. ఆ ఇల్లు తమకేనని తెలిసి మరోసారి బాగా చూడడానికి లోపలికి వెళ్లారు. వాళ్లు వెళ్లగానే ప్రసాదరావు కొడుకుతో అన్నాడు, ఫ్లాట్లు వేరేగాని అందరం ఒక్కచోటే పక్కపక్కనే ఉంటాం. విడివిడిగా ఉన్నా అందరం కలిసి ఉన్నట్టే ఉంటుంది. విడిగా ఉన్న భావనే రాదు. ఒకరికొకరం ఆసరాగా ఉంటాం. పిల్లలు అక్కడా ఇక్కడా కూడా తిరుగుతూ ఉండవచ్చు. పండగలను, పబ్బాలను అందరం కలిసే చేసుకోవచ్చు. మాకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలతో కాలక్షేపం అవుతుంటుంది. అలాగే అమ్మకి తన వయసు వారితో, శైలజకి తన ఈడు వారితో స్నేహం చేసుకుని సమయం గడపడానికి వీలు కుదురుతుంది. ఇక మీదట ఈ కోపతాపాలు, కీచులాటలు వాళ్ళ జోలికే వెళ్ళవు అన్నారు. థ్యాంక్స్ నాన్నగారు, నా సమస్యకి ఇంత మంచి పరిష్కారం చూపిస్తారనుకోలేదు. ఇప్పుడు ఎంతో రిలీఫ్ గా ఉంది. కళ్ళలో కృతజ్ఞత ఉట్టిపడుతుండగా అన్నాడు శ్రీకాంత్.
కాని మనుషులు దూరమైనాకే విలువ తెలుస్తుంది అంటారు కదా, అది త్వరలోనే తెలిసొస్తుంది. ఇలాంటి ఇంటింటి రామాయణాలతో అనునిత్యం నలిగిపోతూ పరిష్కారం కోసం అన్వేషిస్తున్న కొడుకులకు, కోడళ్లకు, అత్తలకు, మామలకు ఈ చిరుకథను అంకితం చేస్తూ ఈ చక్కని కథారచన చేసిన డాక్టర్ తాళ్ళూరి లక్ష్మీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు.